सर्वं మన వెళ్ళేటప్పుడు చూసాను బాగా చేశాను వినాయక స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విజయ్ గారు మొక్క ఇవ్వండి సార్ అదే చిన్నగా ప్లీజ్ ఫాస్ట్ మేడం Flag salutation. Who is
salute our national flag and pledge our allegiance to the same. Its honor and glory depend upon the zeal and assiduity with which each one of us shoulders our responsibilities of a good citizen. Its glorious history, written in letters of gold, inspires us to put in good work for the faith, name of our country. We declare our unflinching loyalty to our national flag and maintain that its course shall be our course and that each individual among us will make genuine efforts to add to its luster and glory and make it fly proudly high in the comity of nations. Thank you. మన రేవంత్ లక్ష్మి గారు ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. మెంబర్షిప్లో వరల్డ్లోనే టాప్ సెకండ్ పొజిషన్ వచ్చారు. మన ఇండియాలో కూడా నెంబర్ 1. మేడం చూడడానికి సింపుల్ ఉంటుంది కానీ మాకు వాళ్ళ గవర్నర్ నేను జోస్యం చేశాను. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా డిస్ట్రిక్ట్ ఒక రేంజ్లో ఇస్తారు. సో నేను అందుకనే మన ఇన్స్పిరేషన్ అందరూ పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేడం ఉంటే ఇదే ఇన్స్పిరేషన్ మన మెంబర్స్ కూడా ఫ్యూచర్లో అలాగే మేడం మేడం స్ఫూర్తి తీసుకొని అంచెలంచెలుగా అందరూ ఎదగాలని మన క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా కోరుకుంటూ, అలాగే ఇంకొక మన గెస్ట్ అయినటువంటి మర్రి ప్రవీణ్ గారు వారు ఇందాకనే చెప్పారు మన డిస్ట్రిక్ట్ ఆక్సిజన్ ప్లాంట్ ఏ ఉన్నా కానీ అందరికీ సింపుల్గా సహాయ సహకారాలు అందిస్తూ మనకు కొత్త మెంబర్స్ కూడా తన స్ఫూర్తితో ఇన్స్పిరేషన్ ఇవ్వాలని ఇన్స్పిరేషన్ ఆఫీసర్గా ఈరోజు మనకి అతిథిగా తెచ్చాము. అలాగే మా రీజన్ చైర్మన్ మహేంద్ర గుప్తా గారు వారు కూడా చాలా ప్రిన్సిపల్ మనిషి, సబ్జెక్ట్ మ్యాటర్ అన్నట్టు కరెక్ట్గా ఫాలో అవుతూ ఈరోజు వారు మన మెంబర్స్కి ఇండక్షన్ ఇవాళ వాళ్ళ చేత ఇండక్షన్ జరుగుతుంది. అలాగే రామాదేవి రెడ్డి గారు క్యాన్సర్ అవేర్నెస్ గురించి ఎన్నో ఏళ్ళ నుంచి ప్రోగ్రామ్స్ మన డిస్ట్రిక్ట్లో బాగా నడిపిస్తుంది. ఈ సంవత్సరం కూడా మా అందరినీ కొట్టుకోవాలని తను యువత చేసినా కానీ వాళ్ళ తరఫున నిర్ణయం చేసిన తర్వాత కిమ్స్ హాస్పిటల్ మెసేజ్ ఇచ్చారు, తప్పకుండా సక్సెస్ కావాలి. అలాగే మా మిత్రుడు సోదరుడు అయినటువంటి అన్నం కోటిరెడ్డి గారు వారు కూడా ఎన్విరాన్మెంట్ దాని మీద నిరంతరం రోజు మనం టీవీలో లేకుంటే ప్రెస్లోనే ఎక్కడో చూస్తున్నాము. ఆయన ఉన్న బిజినెస్ ఎంతలో లయన్స్ క్లబ్ కూడా అంతే సర్వీస్ ఇస్తున్నారు. ఇదందరికీ కూడా మనకు మంచి సపోర్ట్ లయన్స్ క్లబ్. ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ కూడా ఈ ఇన్స్పిరేషన్కి వచ్చినందుకు 12వ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అందరూ వచ్చినందుకు హిస్టారిక్ 2004-2005 ప్రెసిడెంట్ చేశారు. నాకు రైతు క్లాస్ ఇంటర్వ్యూ చేసి విజయనగరం గారు చాలా సపోర్ట్ చేశారు, చాలా ప్రోగ్రామ్లో కండక్ట్ చేశారు. విజయనగరం గారు సపరేట్గా తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చూస్తూ వచ్చాను. But your responsibility not yet over. You have to take some one pledge that you make your new member feel welcome. Introduce your new member to all your club members. Provide your new member with information about club's officer and constitution. Arrange for orientation session for new members. Assist in a new member to develop in an outstanding lawyer. Will you? Thank you. Our allegiance to the same. Its honor and glory depend upon the zeal and assiduity with which each one of us
shoulders our responsibilities of a good citizen. Its glorious history, written in letters of gold, inspires us to put in good work for the faith name of our country. We declare our unflinching loyalty to our national flag and maintain that its course shall be our course and that each individual among us will make genuine efforts to add to its luster and glory and make it fly proudly high in the community of nations. Thank you. Respected Union Congress, past district governor, Major and other representatives, and also my fellow members. Having been service in a government service like 15 years in Khammam district, I was transferred to Hyderabad last 2 years back, and I am new here and I am practicing, and I am doing my in-service PG at Pandya College, and Garu introduced me to the Lions. Having participated in so many training camps, and I was acquainted with Vijayaranga Garu and the Ganesh Srinivas Garu. So I'm very glad to be part of the Lions Club, and with the support of members, I will render my services to the Lions Club, to the better society. Thank you very much. Service organizations started more than 100 years before. It is making more than 200 countries across the world and more than 1.4 million members across the world. So you are going to know the part of that organization. After becoming a member, you will receive a deep satisfaction that comes from the helping others, increase your reach to the society, and make friends. Develop leadership and administrative skill and get a unique opportunity for personal growth by enrolling service and administrative activities at all level, which ultimately help you in your personal reputation. When you become a member, you will have certain responsibility towards your club and organization. In this month, you are going to take some pledge towards it. I will say you have to take your name. Okay? In the presence of President and members of Lions Club Hyderabad Capital, I solemnly obligation to abide by the Constitution and bylaws of the Lions Club International. I will attend all the meetings. I will support all the works and the activities of the club, and whatever financial obligation you have towards the club, you will honor it. Will you? Thank you. Congratulations. Now I declare you as a Lion Club Hyderabad Kottapet. District Governor, వారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. మెంబర్షిప్ లో వరల్డ్ లోనే టాప్ సెకండ్ పొజిషన్ వచ్చారు. మన ఇండియాలో కూడా నెంబర్ 1. మేడం చూడడానికి సింపుల్ ఉంటుంది కానీ మాకు ఆ గవర్నర్ నేను జోల్సేపం చేశాను. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా డిస్ట్రిక్ట్ యొక్క రేంజ్లో ఇస్తాడు. సో నేను అందుకనే మన ఇన్స్పిరేషన్ అందరూ పరిచయం చేయాలనే ఉద్దేశంతో మేడం ఉంటే ఇదే ఇన్స్పిరేషన్ మన మెంబర్స్ కూడా ఫ్యూచర్లో అలాగే మేడం లాగానే మేడం స్ఫూర్తి తీసుకొని అంచెలంచెలుగా అందరూ ఎదగాలని మన క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా కోరుకుంటూ, అలాగే ఇంకొక మన ఇందాకనే చెప్పాను, మన డిస్ట్రిక్ట్ ఆక్సిజన్ ప్లాంట్ ఏ ప్రభుత్వం కానీ అందరికీ సింపుల్గా సహాయ సహకారాలు అందిస్తూ మనం కొత్త మెంబర్స్ కూడా తన స్ఫూర్తితో ఇన్స్పిరేషన్ ఇవ్వాలని ఇన్స్పిరేషన్ ఆఫీసర్గా ఈరోజు వారికి అతిథిగా పెంచాను. అలాగే మా రీజన్ చైర్మన్ ఇప్పుడు మహేందర్ గుప్తా గారు, వారు కూడా చాలా ప్రిన్సిపల్ మనిషి, సబ్జెక్ట్ మ్యాటర్ నాకు కరెక్ట్గా ఫాలో అయ్యారు. ఈరోజు వారు మన మెంబర్స్కి ఇండక్షన్ ఇవాళ వాళ్ళ చేతుల ఇండక్షన్ జరుగుతుంది. అలాగే రామాదేవి రెడ్డి గారు క్యాన్సర్ అవేర్నెస్ గురించి ఎన్నో ఏళ్ళ నుంచి ప్రోగ్రామ్స్ మన డిస్ట్రిక్ట్లో బాగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం కూడా అందరినీ కొట్టుకోవాలని తను ఎవరు చేసినా కానీ
వాళ్ళ తరఫున ఇన్వైట్ చేసిన తర్వాత కిమ్స్ హాస్పిటల్ అందరూ మెసేజ్ ఇచ్చారు, తప్పకుండా సక్సెస్ కావాలి. అలాగే మా మిత్రుడు సోదరుడైనటువంటి అన్నం కోటిరెడ్డి గారు, వారు కూడా ఎన్విరాన్మెంట్ దాని మీద నిరంతరం రోజు మనం టీవీలో లేకుంటే ప్రెస్లో ఎక్కడో చూస్తుంటాము. ఆయన ఉన్న బిజినెస్ ఎంతనో లయన్స్ క్లబ్ కూడా అంతే సర్వీస్ ఇస్తున్నారు. ఇది అందరికీ కూడా మనకు మంచి సపోర్ట్ లభిస్తుంది. ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా ఈ ఇన్స్పిరేషన్కి వచ్చినందుకు 12వ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈనాటి మన చీఫ్ గెస్ట్ డైనమిక్ లేడీ డిస్ట్రిక్ట్ గవర్నర్, మాజీ డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్ష్మి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న లైన్ మిత్రులందరికీ శుభశాంతులు. ముఖ్యంగా ఐ వెల్కమ్ ఆల్ ద 4 న్యూలీ జాయిన్డ్ లైన్ మెంబర్స్. లయన్స్ క్లబ్లోకి మీకు నలుగురికి స్వాగతం పలుకుతూ, అంటే మీకు ఉన్నత స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళండి. మీరు నలుగురు మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నప్పుడు మీరు చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు వచ్చాము అనే విషయాన్ని ఆల్రెడీ మీరు సొసైటీకి సేవ చేస్తున్నారు, కానీ ఇక్కడికి వస్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయొచ్చు అనే విషయం ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ద పర్పస్ ఆఫ్ లయన్స్. సో ఒక్కటిగా చేయలేనిది మనతో కలిస్తే, అదే లక్ష్మణ్తో కలిస్తే ఇంత దూరమైన వెళ్ళి ఎంతైనా చేయొచ్చు అని దానికి నిదర్శనం ఖచ్చితంగా లయన్స్ క్లబ్ నిర్వహిస్తుంది. కాబట్టి అలాంటి లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యారు. ఇంకొకరు వచ్చేసి నేను నా ప్రొఫెషన్ పెంచుకోవాలి, కొత్త పరిచయాలు పెంచుకోవాలి అని అన్నారు. ఎస్, దానికి కూడా లయనిజం ఉంది. ఇంకొకరు వచ్చేసి నా టాలెంట్ చూపించుకోవాలన్నారు. ఎస్, ఖచ్చితంగా ఇక్కడికి లయనిజంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి దొరికే ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే, మనం సేవ చేయాలి అనే తలంపు ఎక్కడైతే ఉంటుందో ఇంకో 10 మందికి సేవ చేసి ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఖచ్చితంగా దొరుకుతుంది. రెండవది, మన సర్కిల్, నేను నా ఇల్లు అనుకుంటే ఇంతే ఉంటుంది, నేను నా కాలనీ అనుకుంటే ఇంకొంచెం పెరుగుతుంది, నేను నా ఊరు అనుకుంటే ఇంకొంచెం పెరుగుతుంది, నేను నా జిల్లా అనుకుంటే ఇంకొంచెం పెరుగుతుంది. ఇలా కాకుండా నా ప్రపంచం అనుకుంటే కనుక ఎంత దూరమైన వెళ్ళచ్చు, ఎంత మంచిగా తెలియజేయండి. ఏదో ప్రెసిడెంట్ మీరు అనుకొని పోయి చేసి వచ్చేసి ఆ తర్వాత క్లబ్ గ్రూప్లో పెట్టాను కాకుండా ముందుగానే వాళ్ళకి తెలియజేసి వాళ్ళందరూ క్లబ్ సర్వీస్ యాక్టివిటీస్లో పాల్గొనేలాగా వాళ్ళందరికీ ఇన్వైట్ చేసి ముందుగానే అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా మీరు పని చేయాల్సి ఉంటుంది. సర్వీస్ యాక్టివిటీ రన్ చేస్తూ అది ఎంత కష్టమో నాకు తెలుసు ఒక క్లబ్ని రన్ చేయడం అంటే. సో ఎన్ని అవరోధులు వచ్చినా, మధ్యలో ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా, ఎన్ని వచ్చినా క్లబ్ని అందరికీ అంటే ఒక అదుపు లేకుండా ఒక బాధ్యతగా ముందుకు తీసుకెళ్తూ ఈ క్లబ్ని మంచి స్థాయికి తీసుకెళ్తున్నారు. డిస్ట్రిక్ట్లో ఒక మంచి పేరు ఉండేలాగా మంచి మంచి సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా అర్బన్లో ఒక మంచి రీజన్ చైర్పర్సన్ కావచ్చు, డిస్ట్రిక్ట్ గవర్నర్ కావచ్చు, కానీ దీన్ని ఎవ్రీ మంత్ యూజ్ చేసే అవకాశం మాత్రం జోన్ చైర్పర్సన్కి 3 months ఒకసారి ఉంటుంది. మామూలుగా జోన్ మీటింగ్లో రీజన్ చైర్పర్సన్కి ఒక మా అంటే 3-4 సార్లు దొరుకుతుంది సంవత్సరం మొత్తంలో. కానీ ఒక 15-20 సార్లు దీన్ని ఉపయోగించే అవకాశం దొరికే 2 వ్యక్తులు మాత్రమే. ఒకటి క్లబ్ ప్రెసిడెంట్, 2 ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, వీళ్ళిద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది. సో అలాంటి ఒక అథారిటీ అంటారు దీన్ని. మరి ఆ అథారిటీని రిక్వెస్ట్ చీఫ్ గెస్ట్ మన లక్ష్మి గారిని పాస్ ఆన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ క్లబ్ తరఫు నుంచి కూడా నాకు విజయనగర చాలా తోడ్పాటు చేశారు. చాలా క్యాంప్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. విజయనగర గారికి ఇప్పుడు చుట్టూ వెంటనే అరేంజ్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి విజయనగర గారికి నా ధన్యవాదాలు. ముందు ముందు కూడా ఈ సహకారం నాకు కావాలి. హెల్త్ క్యాంప్లో కానీ నేను మీ అందరినీ తక్కువాలని నేను కోరుతున్నాను. అలాగే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన క్లబ్ మెంబర్స్కి కృష్ణమోహన్ రెడ్డి గారికి నా అభినందనలు. ముందు ముందు మీ సహకారం, మీ అందరికీ సహకారం కావాలని నేను కోరుతున్నాను. మా క్లబ్
ఉంటారో ప్రెసిడెంట్ చేయాల్సిన బాధ్యత మీరు ఉంటుంది. అదేవిధంగా క్లబ్ ప్రెసిడెంట్కి పక్కనే ఉంటూ చేరువ వాళ్ళుగా ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నింటికీ ఆయనకి సహకరిస్తూ సెక్రటరీ ప్రజలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఓకే బ్యాకప్ ప్లాన్ అంటారు చూసారు, బ్యాకప్ ప్లాన్ లాగా ఉండాలి. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఇనాక్టివ్ అవుతారో మీరు యాక్టివ్ అవ్వాలి. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఉంటారో అప్పుడు వచ్చేసి చేతిలో కూర్చోవాలి. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఉంటారో అప్పుడు వచ్చేసి గ్యాంగింగ్ కావాలి పట్టుకోవాలి. సో ప్రెసిడెంట్ ఉంటుందో ఒకసారి అనుకోవాలన్నమాట మీరు ఎప్పటికప్పుడు. సో అంత యాక్టివ్గా మీరు ఉండాలి. ఎప్పటికప్పుడు క్లబ్కి సహకరిస్తూ సర్వీస్ యాక్టివిటీస్లో కానీ, మెంబర్షిప్లో కానీ, లీడర్షిప్ డెవలప్మెంట్లో కానీ వీటన్నిటిలో జనరల్గా జరిగే ప్రాసెస్ ఏంటంటే వైస్ నేను లీడర్ ఆఫ్ ద హౌస్, ఒక ఇంటికి పెద్ద తండ్రి ఎలా ఉంటారో అలా మీరు ఈ క్లబ్కి ఈ సంవత్సరం పాటు నిర్వహించబోతున్నారు. ఒక ఇంటి పెద్ద మనిషి ఒక చిన్న తప్పు చేస్తే అది ఇంటి మొత్తానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. సో అలా మీరు కూడా అలాంటి బాధ్యతలో ఉంటున్నారు కాబట్టి ఏ చిన్న తప్పు జరగకుండా క్లబ్ అన్న దగ్గర కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, వాటన్నింటినీ సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడి అదంతా సామరస్యంగా ఉండేలాగా, క్లబ్ ఎప్పుడు హెల్తీగా ఉండేలాగా, క్లబ్లో ఉన్న సభ్యులందరూ అన్ని సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేలాగా, మరీ ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో మంత్లీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేయండి. ఈసారి డిస్ట్రిక్ట్ గవర్నర్ రమణరావు గారి తన మెయిన్ సూచన ఏంటంటే కంపల్సరీగా ఆయన ఫోకస్ మొత్తం క్లబ్ మంత్ మీటింగ్స్ మీద ఉంది. సో ఎవ్రీ మంత్ ఎనీ కాస్ట్ క్లబ్ మంత్లీ మీటింగ్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు ఇబ్బంది ఉన్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అండ్ ఎవ్రీ లైన్ మెంబర్, నేను నాకు అసలు లైన్ అంటే కూడా యాక్చువల్లీ తెలియదు. ఓపెన్గా స్పీక్ చేస్తే నాకు మొత్తం విజయరంగ గారు మొత్తం అన్నీ చెప్పారు దీని గురించి. అండ్ ఐ నో హిమ్ సిన్స్, అంటే నాకే కాదు మా డాడీ టైం నుంచి కూడా, చిన్నప్పటి నుంచి నేను పుట్టక మొదటి నుంచి డాడీకి తెలుసు ఆయన విజయరంగ గారు. అప్పటి నుంచి ఈ వాజ్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్. సో ఆయన చెప్పారు, ఆయన ఏం చెప్తే నేను అది ఫాలో అవుతూ వస్తున్నాను. అండ్ ఆయన దీనివల్ల అంటే ఎట్లా హెల్ప్ చేయొచ్చు ఇదంతా. అండ్ బేసికల్లీ ఐ సెగ్మెంట్ ఆర్ ఈవెన్ డెంటల్ సెగ్మెంట్ ఆర్ వెరీ క్లోజ్ టు లైన్స్. నేను ఎక్కడ చూసినా కూడా అంటే నా ఫెలో డాక్టర్స్ కూడా ప్రతి దగ్గర కూడా లైన్స్ హాస్పిటల్స్లో అంటే ఇనీషియల్గా అక్కడ కొంచెం ఎక్స్పోజర్ ఎక్కువ వచ్చింది. అంటే నా వర్జన్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఇనీషియల్గా ప్రతి లైన్స్ హాస్పిటల్లో ఎక్స్పోజర్ ఎక్కువ వచ్చింది. నేను లైన్స్ రామరెడ్డి లైన్స్ హాస్పిటల్ మేపుల్ నగర్ కూడా నేను వర్క్ చేశాను. సో అక్కడ నేను చూసేవాడిని అంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే 100 సర్జరీస్ అయ్యారు అక్కడ. ఎవ్రీడే 100 సర్జరీస్. 12 వసంతాలు పూర్తి చేసినటువంటి లయన్స్ క్లబ్ హైదరాబాద్ కొత్తపేట సభ్యులకి మరియు లాస్ట్ ఇయర్ 2025 అండ్ 26 సంవత్సరాలు పనిచేసిన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ సంవత్సరం నూతనంగా అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు లయన్ అన్నం కోటిరెడ్డి. నేను లయన్స్ క్లబ్ హైదరాబాద్ తరతర క్లబ్ మెంబర్ని. 20 సంవత్సరాలు అవుతుంది లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యి. లయన్స్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత ఇట్లా నేను కూడా అక్కడ కూర్చొని ఎన్నో విషయాలు నేర్చుకొని చాలా విషయాలు నేర్చుకుని నేను కూడా క్లబ్ ప్రెసిడెంట్ అయ్యాను. 9 రోజుల తర్వాత నన్ను ప్రెసిడెంట్ చేశారు. అంటే 9 ఏళ్ళు పెట్టింది నేను ప్రెసిడెంట్ కట్టాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రొఫెషన్లో అయినా సరే ఒక ఎక్స్పీరియన్స్ అనేది ముఖ్యం. కాబట్టి మన లైఫ్ లో పెద్దలు సీనియర్స్ ఉంటారు, అంటే కొన్ని చూసి నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళ నుంచి ఒక 3 million పీపుల్ని ఎన్నుకొని ప్రెసిడెంట్గా చేస్తారు. ఎందుకంటే ఇది 196 దేశాలలో విస్తరించినటువంటి లయన్స్ క్లబ్ అనే ఒక పెద్ద సేవా సంస్థ. ఎందుకంటే లయన్స్ క్లబ్ ఇమేజ్ డెవలప్ చేయాలి. లయన్స్ క్లబ్ అంటే స్వార్థం కోసం కాదు కాబట్టి ఓన్లీ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ లయన్ మణి ప్రవీణ్ గారు, రీజన్ చైర్పర్సన్ మహేంద్ర గుప్తా గారు, డిఎస్ ఎన్విరాన్మెంట్ అన్నం కోటిరెడ్డి గారు, మన రీజన్ చైర్పర్సన్ విజయరెడ్డి గారు, మన బీసీ క్యాన్సర్ కోఆర్డినేటర్ రమాదేవి గారు, జోన్ చైర్పర్సన్ నల్ల సంతోష్ గారు, మన వేదిక ముందు లయన్స్ కొత్తపేట సభ్యులు మరియు ఇతర సభ్యులు అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తగా జాయిన్ అయినటువంటి 4 మెంబర్స్కి ప్రత్యేక అభినందనలు తెలుసు. మీరు జాయిన్ అయినాక లయన్స్
స్నేహము సేవ. దీంట్లో మీకు ఎక్కువ స్నేహం చేసుకోవాలని చాలా మంది మంచి పౌరులు దీంట్లో మీకు స్నేహం అవుతారు. అలాగే ఎన్నో రకాల సేవలు వారి ద్వారా ఒకరు చేయలేని 10 మందితో కలిసి చేసిన తృప్తి వేరేగా ఉంటుంది. సో అలాగే మీరు ప్రతి ప్రోగ్రామ్ అటెండ్ అయితే లయన్స్ క్లబ్ అంటే ఏంటి? లయన్స్ క్లబ్ ప్రపంచవ్యాప్తంగా 107 సంవత్సరాల నుండి నడుస్తున్న ఏకైక సంస్థ. దీన్ని నిలబెట్టారంటే నిజంగా ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ ఒక్కటే మనకి సేవ చేస్తున్న సంస్థ. సో దీంట్లో మీరు జాయిన్ అయ్యే ప్రతి ప్రోగ్రామ్ కి మీరు అటెండ్ అయితే దీని యొక్క ప్రత్యేకత ఏంటో మీకు అర్థమవుతుంది. Develop leadership and leadership skill and gain a unique opportunity for personal growth by involving service and administrative activities at all level, which ultimately help you in your personal reputation. When you become a member, you will have certain responsibility towards your club and organization. In this form, you are going to make some pledge towards it. I will say I. You have to take your name. Okay? I. In the presence of President and members of Lions Club Hyderabad Kottapet, abide by, I solemnly obligation to abide by Constitution and bylaws of the Lions Club International. I will attend all the meetings. I will support all the works and activities of the club, and whatever financial obligation you have towards them, you going to honor them. Will you? Thank you. Congratulations. Now your new member feel welcome. Introduce your new member to all your club members. Provide your new member with information about club, its officer and constitution. Arrange for orientation session for new members. Assist in a new member to develop in an outstanding life. Will you? Thank you. ఏ దేశం వెళ్ళినా నా లైన్ మెంబర్ మీకు ఏదైతే పిన్ మీకు పెట్టుకున్నారో మీరు ఆ పిన్ పెట్టుకొని అయితే నా వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పుకొని గర్వంగా చెప్పుకొని వాళ్ళతో కలిసేదానికి ఒక అనుభూతిని నేను అక్కడ పొందగలిగాను. సో ఎవరు చూసినా సరే కెన్యా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇంకో మంగోలియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చైనా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశం పేరు చెప్తే ఆ దేశం నుంచి అక్కడ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వాళ్ళందరినీ చూసినప్పుడు నా అనే భావన కలిగింది. మనకి అది ఎప్పుడు జరుగుతుంది అంటే మనకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు, అసలు వాళ్ళతో సంబంధం అనేది ఎప్పుడు చూడలేదు, అయినా కూడా ఒక అనుబంధం అందరినీ తీసుకొచ్చింది. అందరూ ఒకే మైండెడ్, సమాజానికి ఏదో ఒక కొంచెం సేవ చేయాలి, మనకంటే లీడర్షిప్ని మనం అందిపుచ్చుకోవాలి, నేను లీడర్గా ఎదగాలి, నా పర్సనల్ డెవలప్మెంట్ ఉండాలి, నాతో పాటు ఒక 10 మందిని కలిసే అవకాశం ఉండాలి అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. కాబట్టి ఆ వాతావరణం అంతా అలా ఉంటుంది. సో ఐ ఫీల్ ప్రౌడ్ టు బి ఎ లయన్ అండ్ ఐ వెల్కమ్ యూ ఆల్ ఫర్ బీయింగ్ ఎ లయన్స్ ఇన్ ద లయన్స్ క్లబ్ టుడే. సో ఒకసారి ఆ కొత్త మెంబర్స్ గట్టిగా చెప్పాలి. ఇకపోతే లయన్స్ క్లబ్ ఆఫ్ కొత్తపేట విషయానికి వస్తే ముందు ఐ స్టార్ట్ విత్ ద ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు. సో కూర్చోండి సార్, మీరు లేవకండి, మీరు ప్రెసిడెంట్గా అవసరం లేదు, అసలు లేవద్దు. శ్రీనివాస్ గారు ఆయన్ని లాస్ట్ టైం ఇన్స్టాలేషన్లో చూసాం, ఆ తర్వాత సిఎల్ఎల్ఐ జరిగినప్పుడు చూసాం. క్లబ్ సిఎల్ఎల్ఐ జరిగిన తర్వాత ఒకసారి ఒక సందర్భంలో ఆయన దగ్గరికి వెళ్ళాం, వినాయక చవితి సందర్భంలో తీసుకెళ్లారు. సాయిబాబా టెంపుల్లో దర్శనం చేయించారు, తర్వాత వినాయకుడి దగ్గరికి తీసుకెళ్లారు, వాళ్ళ కాలనీలో ఉన్న వినాయకుడి దగ్గరికి. ఎంత చక్కగా అంటే తన ఆప్యాయతని పంచడంలో కానీ, క్లబ్లో సర్వీస్ యాక్టివిటీస్ విషయంలో కానీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తారు. సో ఈ సంవత్సరం సరే నాకు చైతన్యంగా ఉన్నారు. ఓకే, ఈ సంవత్సరం ఆయన బ్రహ్మాండంగా పనిచేశారు లాస్ట్ ఇయర్. సో క్లబ్ని సమర్థవంతంగా నడిపినందుకు, మంచి సేవగా చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తూ సర్వముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా అదేవిధంగా ఇప్పుడు దైనందినలోకి వచ్చిన నలుగురు కానీ, ఇందాక శ్రీనివాస్ గారు నిల్చొని ఆయన యాక్సెప్టెన్స్ స్పీచ్ ఆయన కీనోట్ అడ్రస్ ఇవ్వమని చెప్పగానే ఒకే ఒక పేరు తీసుకున్నారు. ఇక్కడ వచ్చిన నలుగురు కూడా ఒకే ఒక వ్యక్తి పేరు తీసుకున్నారు. సో ఈ క్లబ్లో నాకు తెలిసి ఏ ఒక్కరికి అడిగినా కూడా ఒక పేరే వినిపిస్తున్నాయి, కొత్తపేట క్లబ్ అంటే. దీన్ని వీలైతే జనరేషన్కి రాసి నేమ్ చేంజ్ చేసేస్తే పోతుంది, విజయరంగా అని చెప్పేసి కొత్తపేట కాకుండా. సో విజయరంగా నిజంగా
12 సంవత్సరాలుగా ఈ క్లబ్ని తన భుజస్కంధాల మీద వేసుకొని అలా రన్ చేస్తూ అది ఎంత కష్టమో నాకు తెలుసు ఒక క్లబ్ని రన్ చేయడం అనేది. సో ఎన్ని ఆదోకులు వచ్చినా, మధ్యలో ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా, ఎన్ని వచ్చినా క్లబ్ని అందరికీ అంటే ఒక అదుపు లేకుండా ఒక పాఠశాలలాగా ముందుకు తీసుకెళ్తూ ఈ క్లబ్ని మంచి స్థాయికి తీసుకెళ్తున్నారు. డిస్ట్రిక్ట్లో ఒక మంచి పేరు ఉండేలాగా మంచి మంచి సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా అర్బన్లో ఒక మంచి హెల్త్ క్యాంప్ చేయాలి అంటే కొత్తపేట క్లబ్ చేస్తుంది అనే విధంగా విజయరంగ గారు తీసుకెళ్తున్నారు. ఆయన గట్టిగా ఒకసారి మన డిస్ట్రిక్టే కాదు, మన ఊరి లయన్సే కాదు, అన్ని ఇక్కడ ఉండే మిగతా అన్ని వేరే సామాజిక సేవా సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిన్నిటిగా అనుబంధంలో ఉంటాయి. ఇవాళ ఉదయం నాకు మల్టిపుల్ గ్రూప్లో నేను చూశాను, ఆయన మన డిస్ట్రిక్టే కాదు ఇంకొక హెచ్వాళ్ళకు చిన్న ప్రోగ్రామ్ అయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో పాటుగా సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకొని వాళ్ళతో పాటు ఇన్వాల్వ్ అవ్వడం అనేది నిజంగా అభినందనీయం. విజయరంగ గారిని మరొకసారి అభినందిస్తూ ప్రతి ఒక్కరు ఈ క్లబ్లో ఉన్న ప్రతి ఒక్కరు మంచి పొటెన్షియల్ ఉంది, మీ దగ్గర సామర్థ్యం ఉంది, ఎంతైనా సాధించగలిగే శక్తి మీ దగ్గర ఉంది. కాబట్టి ఇంకా అలాగే చేస్తూ ఈ క్లబ్ని విజయరంగ గారితో పాటుగా మీ పేరు కూడా పలికేలాగా సో కొత్త మెంబర్స్ని తీసుకొచ్చేసి ఓకే 12 సంవత్సరాలు అయిపోయింది, ఇంకే మోస్తారైన పాపం ఆయన కూడా కొంచెం రిలాక్సేషన్ ఇవ్వండి. తన భుజానికి ఇంకొక 4 భుజాలు పక్కన కలిపి అందరూ కలిసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. సో అలా ఈ క్లబ్ ఇంకా అభివృద్ధి చెందాలని, ముందు మంచి స్థాయికి వెళ్ళాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏదైతే ఉందో ఒక ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్ దాన్ని స్టార్ట్ చేసే ముందు సెక్రటరీ విజయరంగ గారిని ఈ మీరు ఏదైతే ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ఎన్నుకున్నారో మిగతా వారి మధ్య ఎన్నుకున్నారో అదంతా మన లైన్స్ ఫండమెంటల్స్ ప్రకారం దాన్ని బైలాస్ ప్రకారం కానీ ఎన్నుకున్నారు కదా, క్లబ్గా సభ్యులందరూ సమర్థతో ఎన్నుకున్నారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరే హెల్ప్ చేయాలి, నేను తప్పుగా జరిగితే ఎందుకంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ముందుగా మెంబర్షిప్ చైర్పర్సన్ ఇజాజ్ సో మెంబర్షిప్ చైర్పర్సన్ తను వచ్చేటప్పుడు మెంబర్షిప్కు సంబంధించిన బాధ్యతలు ఏముంటాయో చెప్తాను, తన ఆబ్సెన్స్లో తను ఇన్స్టార్జ్ చేద్దాం. సో మెంబర్షిప్ అంటే ఇప్పుడు విజయనగరంలో ఎలా అయితే ఒక 5 క్లబ్లోకి ఆహ్వానించారు. సో క్లబ్లో ఇప్పుడు 15 మంది ఉన్నారు. ఈ 15 మంది ఇంకా పెరిగేలాగా అంటే క్లబ్లో నూతన సభ్యులు తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత. ఎక్కడైతే మనకు క్లబ్ సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయో అక్కడ కొత్త వాళ్ళని, మనకు తెలిసిన వాళ్ళని ఇన్వైట్ చేస్తే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు, క్లబ్లోకి రావాలనిపిస్తుంది, క్లబ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా ఇది కాకుండా మనకు తెలిసిన దగ్గరలో ఇంకేదైనా ఏరియా ఉంది అక్కడ కూడా మనకి సర్వీస్ యాక్టివిటీస్ చేస్తే బాగుంటుంది. సార్ వికారాబాద్లో సర్వీస్ చేస్తున్నామని చెప్పారు. సో మీరు వికారాబాద్లో కనుక ఎక్కువ మంది సర్వీస్ నీడి ఉన్న పర్సన్స్ ఉంటే కనుక ఏమైనా అవకాశం ఉంటే మనం అక్కడ ఒక క్లబ్ ఎక్స్టెన్షన్ చేయవచ్చా, ఒకరు చేయగలిగితే ఒక 20 మంది అంత మనకి లైక్ మైండెడ్ పీపుల్, సర్వీస్ ఓరియంటెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే కనుక విదేశంలో ముందుకు రావాలన్న వ్యక్తిత్వం ఉన్న ఆలోచన ఉన్న ఉంటే కనుక మెంబర్స్ వాళ్ళని తీసుకొని ఒక క్లబ్ ఎక్స్టెన్షన్ చేసే విధంగా, అదేవిధంగా క్లబ్లోకి కూడా ఎప్పుడైనా నూతన రక్తం వస్తుంటే, కొత్త నీరు వస్తుంటే ఫ్రెష్ అవుతూ ఉంటుంది నది కానీ ఏదైనా. సో అలాగే క్లబ్లో కూడా కొత్త వ్యక్తులు వస్తుంటే క్లబ్ కూడా చాలా నూతనంగా ఉంటుంది. కాబట్టి కొత్త వ్యక్తులు తీసుకొచ్చే బాధ్యత GMT ఉంటుంది, గ్లోబల్ మెంబర్షిప్ టీమ్ అంటారు. సో క్లబ్ లెవెల్లో మెంబర్షిప్ని తీసుకొచ్చే బాధ్యత వాళ్ళు ఉంటుంది. సో ఈ పేరుని ఇజాజ్ ఓకే ఓకే కొంచెం కష్టం. ఓకే నెక్స్ట్ ఐ కాల్ అపాన్ సర్వీస్ చైర్పర్సన్ జితేంద్ర దేవి. జితేంద్ర దేవి గారు, మీరు మీరు GST సర్వీస్ చైర్పర్సన్గా ఈ క్లబ్కి ఎన్నుకోబడ్డారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే క్లబ్ సర్వీస్ యాక్టివిటీస్ ప్లాన్ చేయడం, ప్రెసిడెంట్ సెక్రటరీ గారి అనుమతితో వాళ్ళకు కోఆర్డినేట్ చేసుకున్నప్పుడు, ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఒక సర్వీస్ యాక్టివిటీ ప్లాన్ చేసుకున్నప్పుడు క్లబ్లో ఉన్న ప్రతి ఒక్క మెంబర్కి దాని విషయం తెలియజేయాలి. ఏదో ప్రెసిడెంట్ మీరు అనుకోని పోయి చేసేది వచ్చేసి ఆ తర్వాత క్లబ్ గ్రూప్లో పెట్టాలి కాకుండా
ముందుగానే వాళ్ళకి తెలియజేసి వాళ్ళందరూ క్లబ్ సర్వీస్ యాక్టివిటీస్లో పంచుకునేలాగా వాళ్ళందరికీ ఇన్వైట్ చేసి ముందుగానే అడ్వాన్స్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా మీరు పని చేయాల్సి ఉంటుంది. సర్వీస్ యాక్టివిటీ కంప్లీట్ అయిపోగానే ఇమీడియట్గా క్లబ్ వాట్సాప్ గ్రూప్లో డిస్ట్రిక్ట్ వాట్సాప్ గ్రూప్లోకి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళేలాగా సెక్రటరీ గారి ప్రెసిడెంట్ గారి వాళ్ళ సహకారం తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అక్కడి వరకు వెళ్ళేలాగా తీసుకెళ్లే బాధ్యత మీదే ఉంటుంది. ఇది కాకుండా మన లయన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. మన సర్వీస్ యాక్టివిటీ ఏదైతే చేశామో అది ఇంటర్నేషనల్కి తెలియజేయాలి కాబట్టి లయన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. మరి అది అవకాశం ప్రెసిడెంట్కి సెక్రటరీకి ఉంటుంది. కానీ మీరు సర్వీస్ చైర్పర్సన్గా మీరు చేసిన సర్వీస్ ఏదైతే ఉంటుందో క్లబ్లో మన ఇంటర్నేషనల్కి వెళ్ళాలి అంటే వాళ్ళ వెనకాల పడి 10 సార్లు అయినా సరే అప్లోడ్ అయిందా లేదా కనుక్కొని సో వాళ్ళ వెనకాల నుంచి అప్లోడ్ చేయించుకునే బాధ్యత కూడా ఉంటుంది. మరి ఈ బాధ్యతను మీరు నిర్వహిస్తారా? ఓకే, లాస్ట్ టైం మీడియా స్కూల్కి వెళ్ళాం. ఓకే, నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ శేఖర్, చంద్రశేఖర్ గారు, పెద్దపోయిన చంద్రశేఖర్ ఎప్పుడైతే ఉంటారో ప్రిసైడ్ చేయాల్సిన బాధ్యత మీరు ఉంటుంది. అదేవిధంగా క్లబ్ ప్రెసిడెంట్కి పక్కనే ఉంటూ చివరి వాళ్ళుగా ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నిటికీ ఆయనకి సహకరిస్తూ సెక్రటరీ ప్రెసిడెంట్తో కోఆర్డినేట్ చేసుకుంటూ బ్యాకప్ ప్లాన్ అంటారు చూసారా, బ్యాకప్ ప్లాన్ లాగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఇన్యాక్టివ్ అవుతారో మీరు యాక్టివ్ అవ్వాలి. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఉంటారో అప్పుడు వచ్చేసి చేతిలో కూర్చోవాలి. ఎప్పుడైతే ప్రెసిడెంట్ ఉంటారో అప్పుడు వచ్చేసి గ్యాంగింగ్ లాగా పెట్టుకోవాలి. సో ప్రెసిడెంట్ ఉంటుందో ఒకసారి అనుకోవాలన్నమాట మీరు ఎప్పటికప్పుడు. సో అంత యాక్టివ్గా మీరు ఉండాలి. ఎప్పటికప్పుడు క్లబ్కి సహకరిస్తూ సర్వీస్ యాక్టివిటీస్లో కానీ, మెంబర్షిప్లో కానీ, లీడర్షిప్ డెవలప్మెంట్లో కానీ వీటన్నింటిలో జనరల్గా జరిగే ప్రాసెస్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో నేను నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్ అవుతుంటారు. మీ క్లబ్లో ఎలా ఉందో తెలియదు కానీ మీరు మీ లీడర్షిప్ని ఇంకా పెంపొందించుకొని నెక్స్ట్ ఇయర్ ప్రెసిడెంట్గా అయ్యే విధంగా మీరు పర్ఫామ్ చేయాలని చెప్పేసి మనకు ఉపయోగపడుతుంటూ మీ బాధ్యత నిర్వహిస్తారా? రెగ్యులర్గా మీరు చేయాల్సిన బాధ్యత ముఖ్యంగా మనకి సర్వీస్కి సంబంధించిన అమౌంట్స్ కలెక్ట్ చేయడం కానీ, అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అమౌంట్స్ కలెక్ట్ చేయడం కానీ దేనికి దానికి సపరేట్గా ఉంచే విధంగా చూసుకోవాలి. క్లబ్ సభ్యుల దగ్గర నుంచి సభ్యత్వం వసూలు చేసి డిస్ట్రిక్ట్కి కట్టాల్సిన డ్యూస్, ఇంటర్నేషనల్ కట్టాల్సిన డ్యూస్ ఈ రెండు ఎప్పటికప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఈ 1 monthలో మీరు ఫినిష్ చేస్తున్నారు అనుకోండి, సంవత్సరం పాటు మీ సర్వీస్ యాక్టివిటీస్లో ఎంజాయ్ చేయవచ్చు. ఎప్పుడైతే మనం మెంబర్షిప్ కలెక్ట్ చేయడం లేట్ అవుతుందో, ఎప్పుడైతే పేమెంట్ చేయడం లేట్ అవుతుందో అక్కడ మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో మీకు సీనియర్ సభ్యుల సహకారం ఉంది కాబట్టి అందరి సహకారం తీసుకొని క్లబ్లో ఉన్న మెంబర్స్ అందరి దగ్గర నుంచి ఫండ్ ఏదైతే క్లబ్ సబ్స్క్రిప్షన్ ఉందో అది వసూలు చేసి 2 అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. మీరు సర్వీస్ అకౌంట్ సపరేట్గా, అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్ సపరేట్గా. సో దాన్ని దీంట్లో కలిపి దాంట్లో కలిపి ప్రయత్నం చేయాలి. అడ్మినిస్ట్రేషన్ అకౌంట్లో నుంచి సర్వీస్ అకౌంట్కి క్లబ్ సభ్యుల అందరి అనుమతితో ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ సర్వీస్ అకౌంట్ నుంచి ₹1 కూడా అడ్మినిస్ట్రేషన్కి వాడదు. సో సర్వీస్కి ఇచ్చిన ఫండ్ సర్వీస్కే వాడాలి. సర్వీస్ కోసం ఎవరో ఇచ్చి తీసుకొచ్చేసి క్లబ్ యూస్, ఇంటర్నేషనల్ యూస్ కడతామని కుదరదు. సో ఖచ్చితంగా దానికే ఫండ్స్ మెయింటైన్ చేసుకోవాలి. మీ క్లబ్ల సభ్యులందరూ సహకారం తీసుకోవాలి. ప్రెసిడెంట్, సెక్రటరీతో కోఆర్డినేట్ చేసుకోవాలి. ప్రతి మంత్ క్లబ్ మీటింగ్ ఏదైతే జరుగుతుందో ఆ క్లబ్ మీటింగ్లో మీరు అకౌంట్స్ సబ్మిట్ చేయాలి ఎప్పటికప్పుడు. సో ఏ చిన్న ఎక్స్పెండిచర్ ఏదైనా ఉన్నా కూడా ఎప్పటికప్పుడు క్లబ్లో ఉన్నా కూడా డైరెక్టర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తూ ఆ అకౌంట్స్ అవన్నీ కూడా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. చాలా ముఖ్యంగా ఇందాక చెప్పినట్టుగా క్లబ్ మంత్లీ మీటింగ్లో అకౌంట్ సబ్మిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీ బాధ్యతలు ముఖ్యంగా 1 అకౌంట్స్ ఎక్కడికక్కడ మెయింటైన్ చేయడము, 2 క్లబ్ సభ్యులకి ఎప్పటికప్పుడు మీరు అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ తెలియజేయడం, క్లబ్ ఇంటర్నేషనల్ డ్యూస్ అండ్ డిస్ట్రిక్ట్ డ్యూస్ టైం పే చేయడం. మీ బాధ్యతలు మీరు నిర్వహిస్తారు. థ్యాంక్ యూ చేసేది. సో అన్ని బాధ్యతలు చేసినట్టు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ సెక్రటరీగా మీ బాధ్యతలు మీకు బాగా తెలుసు. అదే అందరికీ తెలియడం కోసం నేను క్లబ్లో కోఆర్డినేషన్ చేసుకోవడం, కమ్యూనికేషన్ మొత్తం తన చేతిలో ఉంటుంది. సో ప్రతి ఒక్క సభ్యులకి కమ్యూనికేషన్ వెళ్ళేలాగా, డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన కమ్యూనికేషన్ క్లబ్ సభ్యులకు వెళ్ళేలాగా, క్లబ్ సభ్యులు ఎవరైనా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ క్లబ్లో ఉన్న మిగతా సభ్యులకి అందరికీ తెలిసేలాగా, క్లబ్ మీటింగ్ ఎప్పుడైతే ఉంటుందో దాని ఇన్ఫర్మేషన్
అట్లీస్ట్ ఒక 1 వీక్ బిఫోర్ అయినా క్లబ్ సభ్యులందరికీ చేరవేసేలాగా మీటింగ్ ఎట్లుంటుంది ఏంటి దాని అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకోవాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. మీటింగ్ అజెండా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత మీదే ఉంటుంది. ప్రెసిడెంట్ గారి సహకారం తీసుకొని ఆయన అనుమతి తీసుకొని, అదేవిధంగా ప్రెసిడెంట్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని దాన్ని క్లబ్ సభ్యులకు చేరవేసే బాధ్యత కూడా మీదే ఉంటుంది. ప్రజలు ఒకవేళ ఇవ్వకపోతే మీటింగ్ అయిపోయిన తర్వాత మీటింగ్లో అక్కడ కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చూసుకుంటుంది. మీటింగ్ మినిట్స్ అన్నీ రాసుకోవాలి. మీటింగ్ అయిపోయిన తర్వాత మీటింగ్ మినిట్స్ ఏవైతే ఉంటుందో అది క్లబ్లో ఉన్న సభ్యులందరికీ చేరవేయాలి. ఇది ఎందుకు చేయాల్సి ఉంటుంది అంటే క్లబ్లో ఒక 2-3 సభ్యులు మీటింగ్ అటెండ్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలియాలి మీ క్లబ్లో ఏం చేశారు. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేయాలి అంటే క్లబ్ మీటింగ్ మినిట్స్ కంపల్సరీగా షేర్ చేయాలి. సో ఇవన్నీ సెక్రటరీగా మీ బాధ్యత. ఇంకా చాలా ఉన్నాయి కానీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ బాధ్యతలన్నీ మీరు సక్రమంగా నిర్వహిస్తారని చెప్పేసి నేనే చెప్తున్నాను. థ్యాంక్ యూ. నా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత గట్టి చెప్పట్లేదు. సో కృష్ణమోహన్ గారు, మీరు ఈ లీడర్ ఆఫ్ ద హౌస్, ఓకే, యూఆర్ ఎ CEO ఫర్ దిస్ క్లబ్ ఫర్ దిస్ 25-26 years. ఓకే, సో మీరు మీ బాధ్యత ఏంటి అంటే ప్రతి ఒక్కరికి మీ బాధ్యత. మెంబర్షిప్ సంబంధించిన బాధ్యత మీదే, సర్వీస్ సంబంధించిన బాధ్యత మీదే, ట్రెజరర్ బాధ్యత మీదే, సెక్రటరీ బాధ్యత మీదే, రిసైడ్ చేయాల్సిన బాధ్యత మీదే. అన్ని బాధ్యతలు నేనే అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత మీదే. సో వాళ్ళందరితో మాట్లాడి అధికారం చిలాయించి ఏదో నేను చెయ్యి అనే టైప్లో కాకుండా వాళ్ళతో మీ సహకారం వాళ్ళకి అందిస్తూ వాళ్ళ సహకారం మీరు పొందుతూ క్లబ్ని ముందుకు తీసుకెళ్తూ పని చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలి. సో మీ బాధ్యత చాలా 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 ముఖ్యమైనది. మీరు లీడర్ ఆఫ్ ద హౌస్, ఒక ఇంటికి పెద్ద తండ్రిగా ఉంటారో అలా మీరు ఈ క్లబ్కి ఈ సంవత్సరం పాటు నిర్వహించబోతున్నారు. ఒక ఇంటి పెద్ద మనిషి ఒక చిన్న తప్పు చేస్తే అది ఇంటి మొత్తానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. సో అలా మీరు కూడా అలాంటి బాధ్యతల్లో ఉంటున్నారు కాబట్టి ఏ చిన్న తప్పు జరగకుండా క్లబ్ అన్న దగ్గర కొన్ని చిన్న మనస్పర్ధలు రావచ్చు, వాటన్నిటిని సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇద్దరికి కూర్చోబెట్టి మాట్లాడి అదంతా సామరస్యంగా ఉండేలాగా, క్లబ్ ఎప్పుడు హెల్తీగా ఉండేలాగా, క్లబ్లో ఉన్న సభ్యులందరూ అన్ని సర్వీస్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేలాగా, మరీ ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో మంత్లీ మీటింగ్ ఒకటి కండక్ట్ చేయండి. ఈసారి డిస్ట్రిక్ట్ గవర్నర్ రమణరావు గారి తన మెయిన్ సూచన ఏంటంటే కంపల్సరీగా ఆయన ఫోకస్ మొత్తం క్లబ్ మీటింగ్స్ మీద ఉంది. సో ఎవ్రీ మంత్ ఎనీ కాస్ట్ క్లబ్ మంత్లీ మీటింగ్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే ఒక 1 month ఫిజికల్ మీటింగ్, ఒక 1 month ఆన్లైన్ మీటింగ్ అయినా సరే కంపల్సరీగా మీటింగ్ కండక్ట్ చేయండి. ఏదైనా సందర్భాల్లో ఒకవేళ లాంగ్లో ఉన్న ఎవరైనా మెంబర్స్ జాయిన్ అవ్వలేకపోతే ఆన్లైన్ మీటింగ్ అయినా కానీ వాళ్ళు ఈజీగా జాయిన్ అవ్వగలుగుతారు. ఓకే, వైస్ ప్రెసిడెంట్ ఎప్పుడెప్పుడు నేను డిసైడ్ చేద్దామని చూస్తుంటారు. సో ఆయనకి అసలు అవకాశం ఏంటంటే ఎప్పుడు మీరే ఉండి డిసైడ్ చేసి క్లబ్ని సామరస్యంగా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తూ ఎలాంటి పేరైతే ఈ 11 సంవత్సరాల్లో వచ్చిందో ఈ 12వ సంవత్సరం కూడా అలాంటి పేరుతోనే క్లబ్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తూ మరి మీ బాధ్యతలు మీరు నిర్వహిస్తారు. థ్యాంక్ యూ. రిక్వెస్ట్ చీఫ్ గెస్ట్ మన లక్ష్మి గారిని పాస్ ఆన్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్రీనివాస్ గారు తీసుకెళ్ళి మీ చేతిలో ఆయన కూర్చోబెట్టి మీరు ఎక్కిపోతున్నారు. కూర్చోబెట్టింది అది స్టేజ్ ముందు తిరుగుతారు. మరియు క్లబ్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్లబ్ ఇంకా ముందు మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ జనాల్లో ముందుకెళ్తూ కావాల్సిన ఎక్కడైతే నీడి ఉంటుందో అక్కడ మనం ఉన్నామనే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ బ్రింగ్ వార్మ్ felicitations on my personal behalf, on behalf of my home club, Lions Club of Hyderabad, Elite Customer. Thank you very much. ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినందుకు వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ
ముఖ్యంగా కృష్ణమోహన్ రెడ్డి గారి గురించి ఇక్కడ చాలా మంది కంటే కొందరికి తెలియని విషయం ఏంటంటే లీడర్షిప్ అనేది వారి రక్తంలోనే ఉంది. ఎందుకంటే వారు ఎవరో కాదు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మనవడు. సో వారికి మనం సేవ కానీ నాయకత్వం కానీ చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. ఎందుకంటే వారికి ఆ సేవ చేయడం ఒక సంకల్పంతోనే విజయరంగ గారి ఇన్స్పిరేషన్తో గత 6 సంవత్సరాల నుంచి నాకు తెలిసి మన లయన్స్ క్లబ్ హైదరాబాద్ కొత్తపేటలో ఉంటూ వెన్నుదన్నుగా విజయరంగ గారికి ఉండడం, నిజంగా కూడా ఈ 5-6 సంవత్సరాల తర్వాత వారికి సేవ చేయడం వల్లనే ఈరోజు ఈ అవకాశం రావడం, దానికి మేము మనమందరం కూడా ఉండడం వల్ల మన అదృష్టంగా భావిస్తున్నాము. కృష్ణమోహన్ రెడ్డి గారు మీ యొక్క యాక్సెప్టెన్సీ స్పీచ్ ప్లీజ్ సార్. పాల్గొన లక్ష్మి గారికి మరియు మరి ప్రవీణ్ గారికి, ప్రమాదేవి రెడ్డి గారికి, జెసి శ్రీకాంత్ గారికి, ఆర్సీ గారి, గుప్తా గారికి, కోటరెడ్డి గారికి, మరి మా సీనియర్ విజయరంగ గారికి, జంగయ్య యాదవ్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ 2025-2026 డైనస్టిక్ ఇయర్ నా ప్రెసిడెంట్ ఎన్నుకున్నందుకు మెంబర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ క్లబ్లో విజయరంగ గారు నన్ను జాయిన్ చేశారు, 5 years అయింది. ఫస్ట్ మెంబర్గా జాయిన్ అయ్యి వైస్ ప్రెసిడెంట్గా కంటిన్యూ అయినట్టు ఇప్పుడు ప్రెసిడెంట్గా నాకు ఈ బాధ్యతలు ఇచ్చినందుకు మెంబర్స్ అందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ క్లబ్ ఇలాగే ఈ క్లబ్ ఇమేజ్ను ఇలాగే కాపాడుకుంటూ ముందు పోతామని నేను ఆశిస్తున్నారు. నా యొక్క సహాయ సహకారాలు మెంబర్స్కు, చైర్పర్సన్స్, డిస్ట్రిక్ట్ పర్సన్స్కు మరియు మా స్వచ్ఛ భారత్ మెడికల్ క్యాంప్స్ చైర్మన్ గారికి అందరికీ నా సహాయ సహకారం అందజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నప్పుడు మా గవర్నర్గా ఉన్నప్పుడు 2 years బ్యాక్ మేడపల్లి గవర్నర్ ఉన్నప్పుడు నేను ఆర్సీగా రీజన్ చైర్మన్ చేశాను. ఏ ప్రోగ్రామ్ పోయినా కానీ పిలిచిన వాళ్ళన్నా లేకొస్తారేమో కానీ ముఖ్య అతిథి అయినప్పటికీ కూడా ముందు వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే డిసిప్లిన్ అనేది తన ప్రవర్తనతో పాటు తన పిల్లలకు ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఏదైతే ఎవరైనా ఒక ఎంప్లాయీ ఉన్నప్పుడు ఖచ్చితంగా టైం టేబుల్ ఏంటంటే ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి. వెళ్ళినట్లయితే బాస్ దగ్గర కానీ ఇంకొకరి దగ్గర కానీ ఒక రెస్పెక్ట్ ఉంటుంది. తను ఒక చిన్న ఉద్యోగిగా చేసినటువంటి సందర్భమో అనుభవమో ఏమో తెలియదు కానీ ఖచ్చితంగా లైఫ్లో సేవ చేయడంలో కూడా టైం మెయింటైన్ చేయాలని ఒక సంకల్పము మా అందరికి కూడా నేర్పించినటువంటి ఘనత నిజంగా కూడా శ్రీమతి వేమూరు లక్ష్మి గారికే జరుగుతుంది. అదేవిధంగా పీడీజీ బసవేశ్వరరావు గారు మేడం వాళ్ళ సారు ఏదైతే అడుగులలో అడుగేస్తూ సేవ మగవారికి కాదు ఆడవారు కూడా మేము కూడా చేయగలము, మేము కూడా చేస్తాము అని ముందడిగేసి గవర్నర్ స్థాయికి వెళ్ళినటువంటి వారు మన వేమూరు లక్ష్మి మేడం గారు. అదేవిధంగా 7 డిస్ట్రిక్ట్లో ఉన్నప్పటికీ మల్టిపుల్లో 7 ఉన్నప్పటికీ కూడా 7 గవర్నర్లు ఉన్నప్పటికీ కూడా అందరినీ తలదల్లే విధంగా ఎక్కడ కూడా మగవారికి మేము తక్కువేం కాదంటూ మొదటి స్థానంలో ఒక మహిళ అయినప్పటికీ కూడా ప్రతి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ప్రతి ప్రోగ్రామ్కు కృష్ణ ప్రోగ్రామ్ వెళ్తూ ప్రతి ఒక్కరికి మల్టిపుల్ లెవెల్ ఆదర్శంగా నిలబడి వరల్డ్ వైడ్ కూడా ఇంతకుముందు విజయంగా చెప్పారు. మెంబర్షిప్లో కానీ ప్రోగ్రామ్ సర్వీస్లో కానీ ఎక్కడ చూసినా మొదటి స్థానంలో నిలబడినటువంటి మహోన్నతమైన వ్యక్తి మన చీఫ్ గెస్ట్ అయినటువంటి శ్రీమతి వేమూరు లక్ష్మి గారు. సో వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా ఈ 12వ ఇన్స్టాలేషన్కు మా యొక్క విన్నపం. హైదరాబాద్ కొత్తపేట 12వ ఇన్స్టాలేషన్ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి ఎస్ కృష్ణమోహన్ రెడ్డి గారు, మరి ఇన్స్టాలేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ క్యాబినెట్ ట్రెజరర్ లైన్ మరి ప్రవీణ్ గారు, రీజన్ చైర్పర్సన్ మహేంద్ర గుప్తా గారు, డిఎస్ ఎన్విరాన్మెంట్ అన్నం కోటిరెడ్డి గారు, మరి రీజన్ చైర్పర్సన్ విజయరంగ గారు, మరి డీసీ క్యాన్సర్ కోఆర్డినేటర్ రమాదేవి గారు, జోన్ చైర్పర్సన్ నల్ల సంతోష్ గారు, మరి వేదిక ముందున్న లయన్స్ కొత్తపేట సభ్యులు మరియు ఇతర సభ్యులు అందరికీ నమస్కారం. ఈరోజు కొత్తగా జాయిన్ అయినటువంటి 4 మెంబర్స్కి ప్రత్యేక అభినందనలు తెలుసు. మీరు జాయిన్ అయినాక లయన్స్ అంటే స్నేహము సేవ, దీంట్లో మీకు ఎక్కువ స్నేహం చేసుకోవాలని సాధించలేదు. సో అలా నేను 1600 మందిని జాయిన్ చేయడం జరిగింది. సో మల్టిపుల్గా 7 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి,
7 డిస్ట్రిక్ట్స్లో కూడా 1600 చేయడం అంటే నేనే చేశాను, తర్వాత అందరూ తక్కువ చేశారు. అది గొప్ప అని కాదు. నేను 2007-8లో లైనిజంలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు ఏంటంటే మామూలుగా జనరల్గా పెద్ద పెద్ద మీటింగ్స్కి రావడం చూసి వెళ్ళిపోవడం మట్టుకే నా ఇది ఉండేది. లయన్స్ క్లబ్లో అంత ఇంపార్టెన్స్ కూడా ఏం తెలియదు. ఆ టైంలో నాకు పిల్లలు చదువు నా ఉద్యోగం అనేది చూసుకునేదాన్ని. సో తర్వాత కరోనా పీరియడ్లో లైనిజంలో డిస్ట్రిక్ట్ గవర్నర్గా చేయాలని చెప్పేసి క్యాన్వాసింగ్కి కరోనా టైంలోనే మొత్తం మన B20Dలో ఉన్న 140 క్లబ్స్ తిరగడం జరిగింది. అంటే మీరు ఆలోచించండి, 140 క్లబ్స్ తిరిగినా కూడా నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు 10 కార్లు వచ్చి క్యాన్వాసింగ్ అయినా కూడా ఎవ్వరికి కూడా కరోనా ఎఫెక్ట్ కాదు. నేను సెకండ్ మినిస్టర్గా అయ్యే వరకు కూడా ఎవరికి కూడా కరోనా ఎఫెక్ట్ కాలేదంటే అది ఎంత అదృష్టమో మీరు ఆలోచించండి. మొత్తం తెలంగాణ మొత్తం తిరగడం జరిగింది. సో ఇలా మన అదృష్టం కూడా ఇలా తెలుసుకుంది. సో మా సార్ 2007-8లో డిస్ట్రిక్ట్ గవర్నర్గా చేసి 1998లో బోధన్లో ఒక ఐ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. అది ఈరోజు ప్రతి నెల 500 ఆపరేషన్స్ చేయిస్తాం. సో దాని ద్వారా ఇంకా 3 బ్రాంచెస్ తెరవడం జరిగింది చుట్టుపక్కల నిజామాబాద్, బాన్స్వాడ, ఆర్మూర్. సో మనం సేవ చేయాలనే తాపత్రయం ఉంటే మనకి ఏదైనా పర్మనెంట్ ప్రాజెక్ట్ ఉంటే క్లబ్ కింద ఆ క్లబ్ పటిష్టంగా నడుస్తుందని చెప్పేసి కూడా అనుకోవచ్చు. మెంబర్స్ కూడా తొందరగా బయటకు వెళ్ళారు. ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట 12 సంవత్సరాల నుండి దీన్ని ఏ రకంగా పట్టుకుంటే మీకు 12 years నడిచిందో మీరు ఆలోచించండి. సో అలా మీరు ఇప్పుడు జాయిన్ అయిన మెంబర్స్ మంచి ఎడ్యుకేటెడ్. సో మీరు ప్రతి మీటింగ్కి కూడా అటెండ్ అయ్యి ఇంకా కొంతమంది జాయిన్ చేయాలని చెప్పేసి మీరే వేరే వారికి ఇన్స్పైర్ అయ్యి వారికి లైనిజం గురించి చెప్పి మీ క్లబ్లో చక్కగా మెంబర్స్ని జాయిన్ చేసి ఇంకా మెంబర్స్ని ఎక్కువ చేసి మీ క్లబ్ని గట్టిగా పటిష్టం చేసి మనం సేవ చేసేది మనకి బ్యాంక్లో పైసలు దాచుకున్నట్లని మనం ఏదైనా తప్పు చేసినా దాంతో వడ్డీతో సహా తీర్చాల్సి ఉంటుంది. మనకి ఎన్ని సేవలు చేస్తే మనం చేసిన ఒక తప్పు పోతుందో మీరు ఆలోచించండి. మనకి ఎవరికి పైసలు ఉంటేనే సేవ చేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న మాట సహాయంతో కూడా మనం అది సేవ చేసినట్టే అవుతుంది. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటే కూడా అది కూడా ఒక సేవని. అందరూ పైసలు ఉన్న వాళ్ళే సేవ చేయాలనే ఇక్కడ ఏం లేదు. ఎన్నో రకాలుగా కొంతమంది పైసలు పెడతారు, కొంతమంది మాట సహాయం చేస్తారు. సో అట్లా క్లబ్లో ఒకళ్ళు ఒక ప్రోగ్రాం చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఆ మెంబర్కి సహకరించి మీ వంతు మీరు సహాయం చేస్తే అది ఎంతోమందికి మనం చేసినాం. అట్లాగే మనం మీ ద్వారా ఇంకా ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, మీ డాక్టర్స్ దగ్గర ఇంకా కొంతమంది డాక్టర్స్ కలిపి ఒక క్లబ్ పెట్టడం, ఇంజనీర్స్ అయితే ఇంజనీర్స్ ఒక క్లబ్ పెట్టడం, ఇలా ఎన్నో రకాలుగా మనం వేరే క్లబ్ కూడా పెట్టాం. మనము ఫీజు ఇంటర్నేషనల్ డ్యూస్ ఒకటి, డిస్ట్రిక్ట్ డ్యూస్ ఒకటి, ఇంటర్నేషనల్ డ్యూస్ $50 పర్ ఇయర్ ప్లస్ అడ్మిషన్ ఫీజ్ $35 ఉంటుంది. అంటే ఒక మెంబర్ జాయిన్ అవుతుంది. సో వారికి ముందు ఈ విషయం చెప్తే వాళ్ళు ఒప్పుకొని జాయిన్ అయితే మరి వాళ్ళు స్థిరంగా నిలబడిపోతారు. వారికి లైనిజంలో ఈ ఇంటర్నేషనల్ ఫీజ్ కట్టేది చెప్పకపోతే వాళ్ళు కట్టలేక మధ్యలో దిగిపోతారు. సో వారికి లైనిజం ఏంటి అనేది వివరంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు మన లైనిజంలో తీసుకొస్తే వాళ్ళు వెళ్ళిపోవడానికి వీలు. సో ఇలా ఎన్నో సర్వీస్ యాక్టివిటీస్ చేసి ప్రతి మీటింగ్కి ప్రతి నెల ఒక మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్కి హాజరయ్యి ఏంటనేది మీరు తెలుసుకుని మన క్లబ్లో ఏం జరుగుతుందని మీరు తెలుసుకుని చక్కగా సేవా కార్యక్రమాలు కానీ మెంబర్స్ని జాయిన్ చేయడం కానీ మనకి ఇప్పుడు రోజంతా కష్టపడి ఒక మీటింగ్కి ఒక కార్యక్రమానికి వెళ్తే దాంట్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది. కొంచెం కష్టపడింది కూడా మనం మర్చిపోగలుగుతాం. సో అట్లా మీరు మనకి ఇదొక సాయంత్రిక మనం అలసిపోకుండా ఉండడానికి ఒక ఎంజాయ్మెంట్ కోసం కూడా అనుకోవచ్చు. సో ఇలా మీరు ఖాళీ ఉన్నప్పుడల్లా కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ మంచి మంచి ఫ్రెండ్స్ని స్నేహం చేసుకుని ఎన్నో రకాలుగా మన డిస్ట్రిక్ట్ ఈవెంట్స్లో కూడా చాలామంది గొప్ప వ్యక్తులు ఉంటారు, వాళ్ళందరినీ కూడా కలుసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇలా ప్రతి సేవా కార్యక్రమం అంటే
ఎగ్జిబిషన్స్ ఉంటాయి. ఇటువంటి మనం ఏదో ఒకటి చేయొచ్చు. ఇప్పుడు విజయనగర గారు ఉన్నారంటే మెడికల్ క్యాంప్స్ మున్సిపల్ కార్పొరేషన్తో సంబంధం పెట్టుకుని వాళ్ళ ద్వారా కొన్ని కార్యక్రమాలు అట్లా ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారు. సో దీని అంతలో మీరు పార్టిసిపేట్ అయ్యి మీ క్లబ్ మెంబర్స్ 1-2 సార్లు అందరినీ పిలిచి ఎక్కువ మంది హాజరయ్యి ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని, అలాగే మెంబర్షిప్ కూడా ఎక్కువ చేయాలని మన ఎంజేఎస్ఎం ఎల్సిఐ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ క్లబ్ యాక్టివిటీస్ అన్ని కూడా వినడం జరిగింది. సో కంగ్రాచులేషన్స్ టు అవుట్గోయింగ్ టీమ్ అండ్ బెస్ట్ ప్రిన్సిపల్ ప్రెసిడెంట్ కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ టీమ్ కార్యవర్గానికి కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్మోస్ట్ ఈ 15 డేస్లో మనము చాలా యాక్టివిటీస్ చూస్తున్నాము. అండ్ సపరేట్గా నేను ఈ హైదరాబాద్ రీజన్లో జోన్ 1కి సపరేట్గా వాట్సాప్ గ్రూప్ జరిగింది ఈ 4 క్లబ్స్తో. సో అన్ని యాక్టివిటీస్ చూస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 40 lakhs ఫీస్ డొనేషన్లో కోఆర్డినేట్ చేయడం, సాంప్లింగ్స్ ఉంచడం, రోడ్స్ ఉంచడం, ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ 15 ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడం జరిగిందంట. సో కంగ్రాచులేషన్ ఆల్ ద బెస్ట్. యాజ్ ఎ జోన్ చైర్మన్ అండ్ మా క్లబ్ లయన్స్ క్లబ్ గ్రూప్ నుంచి మీ కార్యక్రమాలందరికీ ధన్యవాదాలు. అండ్ ఎవ్రీ టైమ్ ఎనీ టైమ్ మన సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంది, ఎక్కడైనా పిక్ చేయొచ్చు, నా పర్సనల్ వీడియో పిక్ చేయొచ్చు. ఐఎమ్ ఆల్వేస్ దేర్. థ్యాంక్ యూ. పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్ష్మి గారికి, మన క్యాబినెట్ సెక్రటరీ ట్రెజరర్ ప్రవీణ్ గారికి, మిగిలిన పెద్దలకి, అందరికీ నా నమస్కారం. నేను బేస్గా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరుగుతానండి. మీ క్లబ్ తరఫు నుంచి కూడా నాకు విజయనగర గారు చాలా ప్రోత్సాహం చేశారు. చాలా క్యాంప్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. విజయనగర గారికి ఇప్పుడు చుట్టూ వెంటనే అరేంజ్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి విజయనగర గారికి మా ధన్యవాదాలు. ముందు కూడా ఈ సహకారం నాకు కావాలి క్యాంపులకన్నీ నేను మీ అందరినీ క్లబ్ వాళ్ళైనా నేను కోరుతున్నాను. అలాగే ఇప్పుడు కొత్తగా ఎన్నికైన క్లబ్ మెంబర్స్కి కృష్ణమోహన్ రెడ్డి గారికి నా అభినందనలు. ముందు మీ సహకారం, మీ అందరి క్లబ్ సహకారం కావాలని నేను కోరుతున్నాను. మా క్లబ్ క్యాపిటల్ క్లబ్ తరఫున మీ అందరికీ నా అభినందనలు. థ్యాంక్ యూ. 12 వసంతాలు చేసినటువంటి లయన్స్ క్లబ్ హైదరాబాద్ కొత్తపేట సభ్యులకి మరియు లాస్ట్ ఇయర్ 2025-26 సంవత్సరాలు పనిచేసిన ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఈ సంవత్సరం నూతనంగా అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు లయన్ అన్న కోటిరెడ్డి. నేను లయన్స్ క్లబ్ హైదరాబాద్ తరఫున క్లబ్ మెంబర్ని. 20 సంవత్సరాలు అవుతుంది లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యి. లయన్స్ క్లబ్లో జాయిన్ అయిన తర్వాత ఇట్లా నేను కూడా అక్కడ కూర్చొని ఎన్నో విషయాలు నేర్చుకొని చాలా విషయాలు నేర్చుకుని నేను కూడా క్లబ్ ప్రెసిడెంట్ అయ్యాను. 9 నెలల తర్వాత నన్ను ప్రెసిడెంట్ చేశాను. అంటే 9 ఏళ్ళు పడింది నేను ప్రెసిడెంట్ కదా. ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రొఫెషన్లో అయినా సరే ఒక ఎక్స్పీరియన్స్ అనేది ముఖ్యం. కాబట్టి మన లైఫ్లో పెద్దలు సీనియర్స్ ఉంటారు, అంటే కొన్ని చూసి నేర్చుకున్న వాళ్ళకి వాళ్ళ నుంచి ఒక 3 million పీపుల్ని ఎన్నుకొని పరిశ్రమ చేస్తారు. ఎందుకంటే ఇది 196 దేశాలలో విస్తరించున్నటువంటి లయన్స్ క్లబ్ అనే ఒక పెద్ద సేవా సంస్థ కాబట్టి. ఎందుకంటే లయన్స్ క్లబ్ ఇమేజ్ డెవలప్ చేయాలి. లయన్స్ క్లబ్ అంటే స్వార్థం కోసం కాదు కాబట్టి ఓన్లీ సేవ, స్నేహం. ఇందాక వీళ్ళందరూ చెప్పారు సేవ అంటే ఏంటో ఆలోచన చెప్పారు. అయితే నేను చేసే సర్వీసు ముఖ్యంగా మీకు 2 విషయాలు చెప్తున్నాను. A3 సైజు ల్యాబ్స్ చేసుకొని డోంట్ వేస్ట్ ఫుడ్, డోంట్ వేస్ట్ వాటర్ చెప్పేసి పెద్ద ఫంక్షన్లో తిరుగుతూ ఉంటారు. అంటే నీరు ఎంత ముఖ్యం అనేది ప్రాముఖ్యత మనందరూ తెలిసిందే. నీరు లేకపోతే మనం ప్రకృతిలో 5 వీటిల్లో నీరు ఒకటి, పంచభూతంలో మనిషి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్రాణికి నీరే ముఖ్యం. గాలి, నీరు తెలిసిందే. తర్వాత ఆహారం. ఈ 2 మనిషికి ఉంటేనే మన కుటుంబాన్ని ఈ సేవ చేయడానికి బలం ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది. దాన్ని నేను కూర్చో తప్పకుండా పాటిస్తూ వస్తున్నాను. నెక్స్ట్ ప్రకృతి, 2వ అంశం ప్రకృతి. ప్రకృతిని కాపాడుకోవాలి. రేపు జూలై 28న ప్రకృతి ఒక రోజు వచ్చింది, ప్రతి సంవత్సరం వస్తూ ఉంటుంది. నేను ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటాను. లయన్స్ క్లబ్లో ఉండడం వల్ల ఒక అద్భుతమైన వరం అది.
ఇంకొకరిని చూసి నేర్చుకోవటమే. మనము ఒక సేవ చేస్తున్నారు, దాన్ని పూర్తిగా మన మైండ్లో అప్లై చేసి దాన్ని మనం ఇంకొక ఇన్నోవేటివ్గా చేయడమే లైఫ్. ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఒక డాక్టర్ గారు ఒక కొంచెం పోటీ పెడతారు, ఆ పోటీ చూస్తారు, దానికి వినోదంగా ఒక పోటీ పెడతారు, కానీ రెండు డెంటల్ డాక్టర్స్. అట్లనే లైఫ్లో కూడా ఒక సర్వే చేశారు, ఇంకొక కొత్త సర్వీస్. నేను ప్రశ్నలు ఉన్నప్పుడు వినూత్నంగా ఆలోచన చేసి ఈ కోడిగుడ్డు ట్రైస్ ఉంటాయి కదా, గుడిసెలు ఉంటాయి, నల్ల బట్టలు వేసుకొని రోడ్ల బట్టి ఈ బీహార్ రోడ్లు వచ్చేవాళ్ళు వీళ్ళందరూ పైకి వస్తూ ఉంటారు మన దగ్గర. వాళ్ళందరూ గుడిసెలో ఉన్న పిల్లలు చదువుకోవడానికి పంపించారు, అంటే సంచార జాతర వాళ్ళు. వాళ్ళకి ఏం చేసేవాళ్ళు, కొంచెం ప్రైస్ కొనేసేసి ఒక 2-3 వాలంటీర్స్ తీసుకొని ఆ పౌష్టికాహారం కింద రోజు వండుబెట్టి ఇవ్వండి అని చెప్పి పేపర్ వాళ్ళందరూ పిలిచి, మీడియా వాళ్ళని పిలిచి ఒక వినూత్నమైన ప్రోగ్రాం ఉండేది ఎవరైనా జరుగుతుంది. ఎందుకు చెబుతున్నాడంటే ఒక విజయానికి రహస్యం లైనిజంలో ఓన్లీ 1 గంట కష్టపడి పనిచేయాలి, ఓన్లీ 1 అవర్. పులియూరు సురేష్ గారు తీసుకున్నాం, నిమ్మగడ్డ ఆశ గారు ఉన్నారు, వాళ్ళంతా రీజన్ పర్సన్ చైర్పర్సన్ చేశారు, వాళ్ళంతా పెద్ద పనిలో సర్వే చేశారు. మాలాంటి వాళ్ళము ప్రకృతి కోసం ఒక రోజు 2 మొక్కలు పెట్టడం, ప్లాస్టిక్ నివారించాలని చెప్పేసి ఒక బయట పట్టుకొని ఎర్రగడ్డ 5 బజార్లో ఎవరైతే నీలి కవర్లు కిరోసిన్ తోటి కెమికల్ తోటి తయారు చేసినటువంటి బ్యాగ్లో వస్తారు, అందరినీ జమ చేసి దీనివల్ల మంచి కూరగాయలు పండ్లు కొనుక్కుంటున్నారు, మీరు డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఆ బ్యాగ్స్ వేసుకుంటే కెమికల్ అటాచ్మెంట్ అయిపోయి దీని చేసి మన ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన మన హెల్త్ హానికరమా అని చెప్పేసి నేను గుడ్డ సంచుల్ని అరటి దాకా తయారు చేసినటువంటి జూట్ బ్యాగ్ని కొంతమందికి ఇచ్చి ప్రోత్సహిస్తూ వస్తున్నాం. గడిచిన 4-5 సంవత్సరాల నుంచి అక్కడ వస్తూ ఉన్నాం. దానికి తోడు మా అన్న కూడా పర్యావరణ పరిరక్షకుడు కూడా అదేవిధంగా మంచి స్వచ్ఛ భారత్లో మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి. అంటే ఒక్కళ్ళ నిమిషం ఒకళ్ళు చూసుకుంటూ వెళ్తాం. నా సెల్ఫ్ నా ఇంటెన్షన్ అది. సో ఇకపోతే మా హోమ్ క్లబ్ లైన్స్ లో హైదరాబాద్ నుంచి బయట ఎవరన్నా రెడ్ కార్ అవేర్నెస్ తీసుకున్నాను. మొన్న గాంధీ హాస్పిటల్లో ట్రైనింగ్ కూడా జరిగింది. డాక్టర్ మహేంద్ర రెడ్డి గారు ట్రైనింగ్ ఇచ్చారు. సో జనరల్ అవేర్నెస్, సిపిఆర్ అవేర్నెస్ గురించి తెలియాలంటే కాలేజెస్ మీరు ఇంట్రెస్టెడ్ అయితే స్కూల్స్లో కాలేజెస్లో కిడ్స్ అబౌట్ 9th and 10th క్లాసెస్ ఇంకా కాలేజ్ స్టూడెంట్స్కి అవేర్నెస్ కావాలంటే మేము వచ్చి లయన్స్ క్లబ్ మెంబర్స్ ఇస్తాము. ఇంకా కాలేజెస్లో కూడా ఇంకా అవేర్నెస్ తీసుకున్నాక ట్రైనింగ్ కూడా కావాలి అంటే డాక్టర్ మహేశ్వర్ రెడ్డి అని గాంధీ హాస్పిటల్లో ఉంటారు. ఆయన చాలా బాగా ట్రైన్ చేశారు. మొన్న మేము 30 మెంబర్స్ వెళ్ళాము. సో మనకి సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. వెల్ ట్రైన్డ్ అయితే మనందరికీ సర్టిఫికేట్స్ కూడా ఇస్తారు. సో ఎవరైనా అంటే కోవిడ్ తర్వాత అందరూ సడన్గా హార్ట్ కొలాప్స్ అయి పడిపోతున్నారు. సో అప్పటి నుంచి నేను ఈ మేడం లక్ష్మి గారు చేసే పీరియడ్ అప్పటి నుంచి అనుకుంటున్నాను నేను సిపిఆర్ తీసుకోవాలని. సో ఐ గాట్ ది ఛాన్స్ చేస్తున్నాం. అమర్నాథ్ పీరియడ్లో దొరికింది. సో ఎవరైనా యూటిలైజ్ చేసుకోవాలంటే నా పేరు ఆశా నిమ్మగడ్డ, నేను మొన్న కాల్ చేయొచ్చు. విజయనగర గారు ఉన్నారు కదా, సో ఆయన కూడా బాగా హెల్ప్ చేస్తారు. సో మీరు ఎవరైనా అనుకున్నా కదా చెప్తే ఇస్తాను. 12th ఇన్స్టిట్యూషన్ జరుగుతున్నట్టు విజయనగర గారికి నాకు ఈ ఆపర్చునిటీ మాట్లాడడానికి చాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు స్టేజ్ క్లియర్నెస్ చాలా ఉంటుంది, నేను మాట్లాడలేను. ఇక్కడ మీ సలహాలు మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు అవి యూజ్ చేస్తూ మేము వెళ్తాము మీ ఆధారంతో. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడికి వచ్చిన అన్నయ్య కోటిరెడ్డి గారు, విజయలక్ష్మి గారు, నరసింహరాజు గారు అండ్ రామాదేవి గారు, విజయరంగ గారు అండ్ చెన్నై యాదవ్ గారు అండ్ కే కృష్ణ గారు, కే కృష్ణమోహన్ రెడ్డి గారికి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం అయిపోయినందుకు థ్యాంక్ యూ. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఫోన్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాము. మీరందరూ కూడా ఈ నూతన కార్యవర్గానికి ఈ సంవత్సరం పాటు క్లబ్ ఇంకా మంచి స్థాయికి వెళ్ళేలాగా మీరందరూ సహకరిస్తారా?
ఎస్ థ్యాంక్ యూ వెరీ అంటే డైరెక్ట్ సర్వీస్ అని కాదు, ఒక రకంగా సర్వీస్ మనం చేస్తున్నాము. థ్యాంక్ యూ రెడ్డి గారు. ప్లీజ్ మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తి అంటే ఒకరిని చూసి ఒకడు చూసుకుంటూ వెళ్తాం. నా సెల్ఫ్ నా ఇంటెన్షన్ అది. సో ఇకపోతే మా హోమ్ క్లబ్ లయన్స్ క్లబ్ హైదరాబాద్ నుంచి బయట ఎవరైనా రెడ్ కార్ పెట్టారు ఇంటి ముందు అన్నారు కార్ బట్టి ఎవరైనా రెడ్ కార్ సురేష్ విద్యలో